సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ప్రకృతి కోపానికి ఓ దేశం విలవెల్లాడిపోతుంది. ఇప్పుడు భయంకరమైన గాలులు, నింగికెగిసి పడుతున్న రాక్షస గాలులు, కళ్ళ ముందే గాల్లో లేచిపోతున్న భారీ భవంతులు, వీధులన్నిటినీ ముంచెత్తుతున్న ప్రాణాంతక వరదలు, కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తున్న జనాలు. ప్రస్తుతం చైనాను నౌల్ తుఫాన్ నరకం చూపిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని రీతిలో దక్షిణ చైనా పైన ఈ రాక్షస తుఫాను విరుచుకుపడింది. గంటకు 145 కిలోమీటర్ల భీకర వేగంతో వీస్తున్న గాలులు మనుషులను సైతం గాల్లోకి ఎత్తిపడేస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే చైనాలో పరిస్థితులు యుగాంతాన్ని తలపిస్తున్నాయి. చైనా ప్రభుత్వం అత్యంత తీవ్రమైన రెడ్ అలర్ట్ ప్రకటించిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాత్రికి రాత్రే నగరాలు ఖాళీ అయిపోయాయంటే నౌల్ తుఫాన్ సృష్టిస్తున్న ఆ విలయతాండం ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఊహించుకోండి. దక్షిణ చైనా తీరాన్ని తాకినటువంటి నౌల్ తుఫాన్ ఒక ప్రళయంలా మారింది. గంటకు ఏకంగా 145 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈ గాలుల దాటికి నగరాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ భయంకరమైన గాలుల దాటికి బహుళ అంతస్తుల భవనాల పైకప్పులు, రేకులు గాల్లో కాగితాల్లాగా ఎగిరిపోతున్నాయి. కొన్ని చోట్ల భవంతులు బాల్కనీలు భారీ హోల్డింగ్లు విరిగిపడి కింద ఉన్నవారిపైన పడుతున్నాయి. రోడ్డు పైన నడిచే వెళ్ళడం కాదు కదా, నిలబడడం కూడా సాధ్యం కానంతగా గాలుల తీవ్రత ఉంది. వీధుల్లో వెళ్తున్నటువంటి జనాలు గాల్లోకి లేచిపోతున్నారంటే ఈ తుఫాను ఎంతటి తీవ్ర రూపం దాల్చిందో అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్లో చూడొచ్చు, స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. చెట్లు వేలతో సహా పెకిలించుకొని పడిపోతున్నాయి. ఎటు చూసినా విరిగిపోయిన శిథిలాలు, విరిగి పడిపోయినటువంటి విద్యుత్ వైర్లే కనిపిస్తున్నాయి. జనాలు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఇళ్లలోకి పరుగులు తీస్తున్నటువంటి భయానకమైనటువంటి దృశ్యాలు. కార్లు ఆ వరదల్లో గల్లంతా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. బొమ్మ కార్లు కనుక కొట్టుకుపోయినట్టు ఆ వరదల్లో కార్లు, అంటే వరదతో పాటు గాలి తీవ్రతగా కూడా హెవీగా ఉంది కాబట్టి బొమ్మల కార్లలాగా ఆ యొక్క కార్లు కూడా అలా వరదతో పాటుగా పరిగెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక సాధారణ ప్రజల పరిస్థితి చూడండి, అక్కడ నిలబడడానికి కూడా లేదు. బైకులు అక్కడ ఆపేసి ఒకరినొకరు గట్టిగా పట్టుకొని, ఎందుకంటే గాలికి ఎగిరిపోయేటువంటి పరిస్థితి, ఒకరినొకరు గట్టిగా పట్టుకొని అక్కడ ఉన్నటువంటి పోల్స్ని వాటిని పట్టుకొని ఆ గాలికి ఎగిరిపోకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి భయానకమైనటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఒకవైపు భీకర గాలులు నరకం చూపిస్తుంటే మరొక వైపు ఆకాశానికి తూట్లు పడినట్లుగా కురుస్తున్న భారీ వర్షాలు చైనాను ముంచెత్తుతున్నాయి. ప్రధానంగా గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో వర్షం విపరీతమైనటువంటి విధ్వంసం సృష్టిస్తున్నాయి. నగరంలోని రోడ్లన్నీ క్షణాల్లో ఉధృతంగా పారే నదుల్లా మారిపోయాయి. రోడ్లపైన పార్క్ చేసిన వేలాది కార్లు, వాహనాలు ఆ వరద నీటి ప్రవాహంలో బొమ్మల్లా కొట్టుకుపోతున్నాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మొదటి అంతస్తు వరకు నీరు చేరడంతో చాలామంది మేడలపైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ నౌల్ తుఫాను బీభత్సానికి గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ తీవ్రంగా దెబ్బతింది. పరిస్థితులు చేయి దాటిపోతుండడంతో చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన అధికారులు రాత్రికి రాత్రే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఒక గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ నుంచి ఏకంగా 3 లక్షలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేయించారు. ఊళ్ళే రాత్రికి రాత్రే నిర్మానుష్యంగా మారిపోయాయి. దేశ రాజధాని బీజింగ్తో సహా అనేక ప్రధాన నగరాల్లో బాధితులకు ఆశ్రయం కల్పించడానికి ఏకంగా 28 అత్యవసర సహాయక పునరావాస శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. మిలిటరీ రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న వారిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నౌల్ తుఫాను దెబ్బకు చైనా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాలు, భయానక గాలుల వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిన్న ఒక్కరోజే 410కి పైగా విమానాలు, 150కి పైగా హైస్పీడ్ బుల్లెట్ రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. దాంతో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ తుఫాను ప్రభావం కేవలం చైనాకే పరిమితం కాలేదు, పొరుగున ఉన్న హాంకాంగ్ పైన ఇది విరుచుకుపడి వినాశనం సృష్టిస్తోంది. తూర్పు తైవాన్లోని పలు ప్రాంతాలలో కూడా ఈ తుఫాను వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నౌల్ తుఫాను వాయువ్య దిశగా కదులుతూ గ్వాంగ్డాంగ్ తీరాన్ని తాకడానికి ముందు మరింత బలపడే అవకాశం ఉందనేటువంటి వార్త అందరిని వణికిస్తుంది. తీరాన్ని తాకిన తర్వాత ఈ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ అది వెళుతూ ఎంతటి విధ్వంసాన్ని మిగులుస్తుందో అని చైనా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎంతటి సాంకేతికత పెరిగినా, భవంతులు నిర్మించినా ప్రకృతి కోపానికి మానవుడు
ఎంతటి అల్పుడో ఈ నౌల్ తుఫాను మరొకసారి నిరూపించింది. ప్రస్తుతం చైనాలో నెలకొన్నటువంటి ఈ భీకర పరిస్థితికి అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజల ప్రాణాలను కాపాడడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. What's up?